నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. పీజేఆర్ హయాంలో ఉన్న వైభవాన్ని మళ్లీ చిన్న శ్రీశైలం యాదవ్తో వస్తుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చిన్న శ్రీశైలం యాదవ్. దొరల పరిపాలనకు ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న పోరాటం ఇది. ఖమ్మం కూరగాయల మార్కెట్లో ప్రచారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 రోజుల పాటు చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలి, లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామన్న మాజీ మంత్రి అఖిల ప్రియ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడుల కలకలం. బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు బినామీల ఇళ్లపై ఐటీ సోదాలు. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా అజరుద్దీన్ ప్రకటిస్తే వారికి అండగా చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్లు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీజేఆర్ హయాంలో ఉన్న వైభవాన్ని మళ్లీ చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం హయాంలో వస్తుందని, యువ నాయకుడు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ ప్రాంతంలో ఎగరేయడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఇవాళ మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక పి జనార్దన్ రెడ్డి, ఒక ముఖేష్ గౌడ్, అదేవిధంగా ఒక హనుమంతరావు గారు, ఒక అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ జంట నగరాలలో కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున లేపి కాంగ్రెస్ గెలిపించి 2004లో అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత 20 ఏళ్ళు ఈ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు తప్పింది. మళ్ళీ 2023లో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం తమ్ముడు నవీన్ యాదవ్ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆనాడు పీజేఆర్ ఉన్నప్పుడు ఏ వైభవం కాంగ్రెస్ పార్టీకి ఉండదో ఈ జంట నగరాలలో మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకురావడానికి వాళ్ళు బాధ్యత తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆనాడు ఏ బస్తీకి పోయినా, ఏ పేదోడికి కష్టం వచ్చినా, ఏ ప్రభుత్వ అధికారులు పేద ప్రజల మీద దాడులు చేస్తే అర్ధరాత్రి అయినా పీజేఆర్ గారు వచ్చేటోడు. వారు చనిపోయినాక నిజంగా ఈ జంట నగరాలలో నాయకత్వం బలహీనమైంది. బస్తీలలో ఉండే పేదోళ్ల పక్షాన కొట్లాడేటోళ్ళు కరువైన. ఇవాళ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత ఈ జంట నగరాలలో తప్పకుండా బస్తీలలో ఉండే పేదోళ్లకు నాయకుడిగా ఎదుగుతాడు. తప్పకుండా నవీన్ యాదవ్ ను ప్రోత్సహించి ఒక మంచి నాయకుడిగా పేదోళ్లకు సేవ చేసే ప్రజా ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంది. ఈ కుట్రల్ని తిప్పికొట్టవలసిన బాధ్యత, ఈ జంట నగరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతం సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వేలాది లక్షలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నారు. దొరల పరిపాలనకు, దోపిడీ పరిపాలనకు ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతుంది ఈ పోరాటం అన్నారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ పోరాటంలో దోపిడీ పరిపాలన కావాలా, ఇందిరమ్మ రాజ్యం కావాలా, మీరు ఒకసారి ఆలోచించుకోండి అని ఆయన ఓటర్లను కోరారు. ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికీ ఇందిరమ్మనే ఉందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని హోల్సేల్ కూరగాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించిన పొంగులేటికి మార్కెట్ వ్యాపారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక అధికార పార్టీ అభ్యర్థి నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నాడని, ఖమ్మంలో అభివృద్ధి మొత్తం తానే చేశానని చెప్పుకుంటున్నారన్నారు. ఇంకా నయం, నాగార్జున సాగర్ కాల్వ కూడా తానే తీశానని చెప్పుకోలేదంటూ ఎద్దవా చేశారు.
అది 2 గంటల నుంచి లైవ్ వస్తూనే ఉంది, అది కంటిన్యూ. ముందు రాపకండి, ఆయిల్ ఉంది, ఆయిల్ వేడి వేడుకుంది, ముందు రాపకండి దయచేసి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది వచ్చినాడు. నంద్యాల జిల్లాలో సాగునీటి సమస్య తీర్చాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ముదంజీర్ జిలానీ సావుల్కు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వినతి పత్రం అందజేశారు. గంగుల ప్రభాకర్ రెడ్డి సాగునీటి సలహాదారుడిగా ఉండి రైతు సమస్యలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. 10 రోజుల పాటు చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలని అన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. నంద్యాల జిల్లాలో కరువు తాండవించడంతో ప్రజలు బతుకు తెరువు కోసం వలసలు వెళ్తున్న వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని అన్నారు. రైతన్న రాజ్యం అంటే ఇదేనా అని, రైతును రాజు చేస్తామని చెప్పడం ఇదేనా అన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు ఉన్న సాగునీటిపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారన్నారు. రైతన్నల ఆత్మహత్యల్లో మొదటి స్థానం పులివెందులదే అన్నారు అఖిలప్రియ. ఈరోజు దాదాపుగా 500 మంది రైతులను తీసుకొని కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రైతులందరినీ తీసుకొని ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము ఒకటే ఒక డిమాండ్, సాగునీటి సమస్య తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా నిజంగా అంటే రైతులకు మేలు చేయాలని ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే దీని లోటు ఎంత ఉంది, దీనికి ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడున్న నీళ్లు కూడా లేకుండే, చాలా ఇంకా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మాకేమిచ్చినారు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ప్రతి ఒక్క రైతుని మీరు కాపాడుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము మంత్రులుగా ఉన్నా, నేను మంత్రిగా ఉన్నా కూడా కేసీ కెనాల్ అమ్మడి, తెలుగుగంగ కట్టమ్మడి 2 లేదా 3 సార్లు తిరిగి అధికారులు కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళి ఎక్కడ సాగునీటి సమస్య ఉంది, ఎందుకు రైతులకు నీళ్లు అందజేయట్లేదని చెప్పి టైలెండ్ అంటే కింద ప్రాంతం నుంచి నీళ్లు ఇచ్చుకుంటూ పై లెవెల్లో ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏందని చెప్పి చూస్తే అసలు రైతుల్ని పట్టించుకునే నాదుడు లేదు. పక్కన పెడితే అసలు రైతునేవాడు ఒకడు ఉన్నాడు, వాళ్ళకి నీటి సమస్య ఉంది, ఆ సమస్యను ఎట్లా తీర్చాలని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జిల్లా మొత్తం వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే సర్పంచ్లు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ముఖ్యమంత్రులు. కానీ రాయలసీమలో ఉన్న రైతులని ఏ విధంగా రాజు చేయాలి, రైతులు రాజు అవుతారని చెప్పి మాట్లాడినాడు. ఎక్కడైనాడండి రైతు రాజు? ఎక్కడైనాడే రైతు రాజు? ఈరోజు రైతు ఆత్మహత్యల్లో అత్యంతకంగా ముందు స్థానంలో ఉంది పులివెందల. పులివెంద రైతుల్ని కాపాడుకోలేని నాయకులు ఈ రోజు రాయలసీమ రైతులను కాపాడతారని ఎవడు కూడా అనుకోవట్లేదు. ఎప్పుడు లేని కర్నూలు జిల్లాలో నంద్యాల పార్లమెంటులో ఎప్పుడు లేని ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భాస్కర్ రావు బినామీగా ఉన్న కాంట్రాక్టర్లు వింజమూరి శ్రీధర్ ఇంటిపై తెల్లవారుజాము నుండి ఐటీ దాడులు మొదలయ్యాయి. స్థానిక వైదేహి టౌన్షిప్ లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. దీంతో పాటు భాస్కర్ రావుకు సంబంధించిన రంగా రంజిత్, రంగా శ్రీధర్, బండారు కుశలయ్య నివాసాలలో కూడా ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు ఐటీ సోదాలపై స్పందించారు. అన్నపురెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధమని ప్రశ్నించారు. నా బంధువులపైన గానీ నా కుమారుల ఇంట్లో ఐటీ సోదాలు జరగట్లేదన్నారు. నా పైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను? నాకు పవర్ ప్లాంట్లు ఉన్నాయన్నది అపోహ మాత్రమే అన్నారు. నా పైన ఐటీ దాడు సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని భాస్కర్ రావు తెలిపారు. నా మీద ఐటీ రైడ్ అవుతుందని చెప్పి మీరు టీవీలో వస్తుంది, స్కూలింగ్ వస్తుంది. దయచేసి వాటిని నేను నమస్కారం పెడుతున్నా. నా మీద ఐటీ రైడ్ చేయడానికి నా దగ్గర ఏమి లేదు. వాళ్ళు చేయటానికి నా ఎక్కడ కూడా ఐటీ రైడ్ చేస్తే నీకు ప్రచారం ఎట్లుంటాయి ఇక్కడ, నన్ను ఇంటికాడే కూర్చోబెడతారు కదా. అందుకనే ఎవరి మీదనో వ్యాపారస్తుల మీదనో దేని మీదనో ఐటీ రైడ్ అవుతుంటే మరి మిర్యాలగూడ భాస్కర్ రావు గారి మీద ఐటీ రైడ్. నేను ఆ యొక్క టీవీ ఛానల్ అధిపతులందరికీ నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. దయచేసి దాన్ని వాస్తవాన్ని గ్రహించి మీరు వేస్తే బాగుంటుంది. కానీ వాస్తవానికి విరుద్ధంగా మీరు వేసే వలన నా యొక్క గౌరవం తగ్గదు. దానివల్ల మీ ఛానల్కి ఇబ్బంది కానీ ఇది కానీ నాకేం లేదు కానీ కూడా మనం చేస్తున్నాం. మీరు దయచేసి ఇప్పటికైనా వాటిని డ్రాప్ చేయాలని కూడా మనం చేస్తున్నా. అది కాకుండా రాష్ట్ర భారతదేశంలోనే ఎలక్ట్రికల్ ప్రాజెక్టులన్నీ కరెంటు ప్రాజెక్టులు అని ఉన్నాయని చెప్తే నేను అధికారి చెప్తున్నా. ఆ ఏసీ ఛానల్ వాళ్ళకి ఒక్కొక్కరికి మీరు ఎక్కడో చెప్తే ఒక్కొక్క ఛానల్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. అన్ని ఛానల్ కూడా తల ఒక ప్రాజెక్ట్ ఇస్తా. మరి ఎతికిని కూడా తీసుకొస్తే నాకు అడిగొద్దు, మొత్తం మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాను. నా దగ్గర ఉన్న షేర్స్ అని కూడా మీకే రిజిస్ట్రేషన్ చేస్తాను. అందుకని వాస్తవాలు ఏంటి దయచేసి. కానీ ఒక్క పొద్దున్న నుంచి ఏదో మరి నేనైతే నాకైతే ఆ రంది కూడా లేదు, నేను టీవీ కూడా చూడ. కానీ నాకు ఎవరో చెప్తుంటే అప్పుడు ఇట్లు అయినా వాళ్ళందరూ కూడా నాకు మిత్రులే. కాబట్టి మరొకసారి మీ అందరికీ మిత్రులందరికీ టీవీ ఛానల్ మిత్రులందరికీ కూడా నమస్కారం పెడుతున్నా. కానీ నా బంధువులు కానీ ఎక్కడ రైడ్ జరగట్లేదు, ఏమి జరగట్లేదు. నేను మా పిల్లలు అందరం కూడా మరి ప్రచారంలో ఉన్నాం కానీ మరి ఏదే పనిలో లేవు. మా దగ్గర ఏం లేదు. ఒకవేళ నువ్వు రైడ్ చేసినా నా దగ్గర ఏం లేదు. కావాలంటే మళ్ళొకసారి నా ఇల్లంతా ఎత్తుకోరు, మరి ఇబ్బంది ఏమి రాదు. అందుకనే ప్రతిపక్షం వాళ్ళు ఏదో భాస్కర్ రావు గారి మీద ఎవడో వ్యాపారస్తుల మీద ఇక్కడ మిల్లుల మీద రైడ్ చేస్తారు. మరి మనకి ఏ సంబంధం ఆ మిల్లు మీద? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మామూలుగా రోజు వాళ్ళ యొక్క ఇది. కాబట్టి అటువంటిది మరి లేకుండా మీరు టీవీ ఛానల్ వాళ్ళు మరి దాన్ని నా మీద వేసి దాన్ని విరమించుకోవాల్సిందిగా మరి ప్రత్యేకంగా కోరుతున్నాను కూడా మనవి చేస్తున్నాం. మీ అందరికీ కూడా వాటితో పాటు దళిత బంధు ఈ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి దళితులకి 10 లక్షలు
సీఎం ఎవరైనా వారికి ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తారని ఒకసారి ఆలోచన చేయాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలా వెళ్ళలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే పులివెందులలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నాదెండ్ల మనోహర్ కళ్ళు మందగించినట్లు ఉన్నాయని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అమ్మ ఒడిపై నాదెండ్ల అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడికి అమ్మ ఒడి ఇస్తున్నామని కకృతి పడే పద్ధతి మా ప్రభుత్వానికి లేదన్నారు వెల్లంపల్లి. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు మరి ఆయనకి ఎందుకు అన్ని బళ్ళు, అంత సెక్యూరిటీ ఎందుకు ఆయనకి? ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఏం కాదుగా, ప్రతిపక్ష నాయకుడే కదా. మరి కుప్పానికి వెళ్ళినప్పుడు కూడా 100 మంది పోలీసులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష నాయకుడికి, అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధికి తగ్గ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ముందుకెళ్తారు తప్ప పరదాలు కట్టాల్సిన పనే ఉంది. ఏముంటుంది పరదాలు కడతానికి? ఇవన్నీ కూడా అభూత కల్పనలు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఇవన్నీ చేసుకోలేదా? ఆయనకి ప్రోటోకాల్స్ తెలియవా? నారా లోకేష్ తెలియదా ప్రోటోకాల్స్ ఏమి? ఎందుకంటే ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు తగు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అంతే తప్ప దానిలో భాగంగా చేస్తారు తప్ప పులివెందులకు పోనీ వీళ్ళకి దమ్ముంటే కానీ చంద్రబాబు పులివెందులో పోటీ చేయమని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో భయపడతానని చెప్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి పులివెందులో పోటీ చేయమని దమ్ముంది వీళ్ళకి ఎవరికైనా? పులివెందులో వెళ్ళి పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోమని చెప్పండి వీళ్ళకి. ఆ దమ్ము ధైర్యం లేదు. ఎదవలు వీళ్ళు ఊరికే మాట్లాడుతుంటారు. వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నియోజకవర్గం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తెలియదు. 2 చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అదేవిధంగా నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది సిగ్గు శరం ఉండాలి వీళ్ళకి మాట్లాడటానికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న మనిషి, ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి, ప్రజల కోసం తప్పించే వ్యక్తి. చంద్రబాబులాగా పెత్తందారుల కోసం తిరిగే వ్యక్తి కాదు. ఈ నారా లోకేష్ని దిక్కుమాలిన మాటలు మానాలు మాత్రం మీ దొరకవు. భారతదేశాన్ని కాపాడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇండియా కూటమిని బలపరచాల్సిన ఆవశ్యకత ఉందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. విజయవాడ సింగ్ నగర్ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు ప్రజల వైపు ఉంటారో లేక దేశాన్ని దోచుకుంటున్న మోదీ ఆర్ఎస్ఎస్ వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. ప్రజారక్షణ బేరీ సందర్భంగా విజయవాడ నగరంలో రెడ్ కవాత్ రన్ నిర్వహించారు. ఫుడ్ జంక్షన్ వద్ద నుండి ప్రారంభమైన ఈ కవాతు సభ జరిగే ఎంబీ స్టేడియం వరకు కొనసాగింది. కూటమిని బలపరుస్తూ దీంతో పాటు ఈ ఇండియా బ్లాక్ని ఇంకా విస్తరణ చేస్తూ ఇది ఇవాళ 2024లో సాధించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అత్యంత అవసరం. ఈ అవసరాన్ని పూర్తి చేయడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ బేరీ ఏదైతే మా పార్టీ, రాష్ట్ర పార్టీ సిపిఎం పార్టీ ఇవాళ ఇది ఆర్గనైజ్ చేసిందో దానికి చాలా ప్రముఖమైన దానికి రోల్ ఉంది దీంట్లో. దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా బలపరుస్తారని నేను భావిస్తూ, రాబోయే రోజుల్లో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మిగతా ప్రాంతాలలో కూడా ఈ రకమైన ఈ బేరీలు, ఈ రకమైన ఉద్యమాలని, ప్రజల్ని మొబిలైజ్ చేసి ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికల కోసం ప్రజల్ని మొబిలైజ్ చేసి తీసుకురావడం ఇది ఇవాళ చాలా అవసరం మన భారతదేశాన్ని కాపాడటానికి. అందుకని ఇవాళ మోదీ గారిని, ప్రభుత్వాన్ని, మోదీ గారి ఓటమిని మేము కోరుకునేది ఏదో వ్యక్తిగతంగా ఆయనకి వ్యతిరేకత కాదు. మేము కోరుకునేది ఆయన చేస్తున్న విధానాన్ని, ఆయన చేస్తున్న పని ఏ రకంగా చేస్తున్నారో, ఏ రకంగా ఈ దోపిడీ పెరుగుతుందో మన దేశంలో. దీన్ని కానీ ఆపాలంటే ఇవాళ వాళ్ళని గద్దె నుంచి దింపాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో కూడా స్పష్టంగా అవతడి పెట్టాల్సిన అవసరం ఉంది. మన పాలక పార్టీకి ఇక్కడ, మన అపోజిషన్ పార్టీస్ ఇక్కడ వాళ్ళు నిర్ణయించండి ఎటువైపు ఉన్నారు, ప్రజల వైపు. ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్ ను పెద్ద స్క్రీన్ పై చూసేలా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో సెమీఫైనల్ మ్యాచ్ ను 20,000 మంది భారీ స్క్రీన్ పై వీక్షించారు. ఇండియా విజయం ఖరారు కాగానే క్రికెట్ అభిమానులు కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేకల నరసింహారావు ప్రజలతో మమేకమై మంత్రి మల్లారెడ్డిని గెలిపించాలని కొండాపూర్ గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండాపూర్ గ్రామం రైతుల గ్రామమని, కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు వల్ల పంటలు సమృద్ధిగా పండి అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకం ఇంటింటికి చేరుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ 900 మంది ఎంబీబీఎస్ ఒక 5 ఏళ్లలో 2014 నుంచి 2023 వరకు 5,000 మంది డాక్టర్లు కానీ సెంట్రల్ యూనివర్సిటీలో భారతదేశంలో మా తెలంగాణ బిడ్డలు 2,500 మంది పోటీ పడి చెప్పమని గత రికార్డు చేయమని ఉద్యోగాల గురించి దిగమని ఉద్యోగాలు ఆనాడు 2014లో 24,000 మందికి ఉండే ఇవాళ 1,00,000 నోటిఫికేషన్ ఇచ్చి 1,93,000 మంది ఫిలప్ చేసిన ఘనత మా సీఎం కేసీఆర్ గారు. ఇలా మా మల్లారెడ్డి గారు అగర్నిశలు సొంత నిధులతోటి ఆయన సొంత గుళ్ళు గోపురాలు ఇలా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ముస్లింలకు కానీ ఇలా గట్కేసర్లో నేను సవాల్ విరుస్తున్నా. 60 ఏళ్ల చరిత్రల ముస్లిం సోదరులకు 3 ఎకరాలు ఇచ్చిన ఘనత ఎవరిదో మేము సవాల్ విరుస్తున్నాం. అయినా క్రిస్టియన్ సోదరులకు కానీ ఇలా ఎస్సీ 60 ఏళ్ళు మా యొక్క కోశమ్మ గుళ్ళు కానీ ఇలా ఆయన సొంత నిధులతోటి 120 గుళ్ళు కట్టిస్తున్న చరిత్ర మల్లారెడ్డి గారు. సొంత నిధులతోటి వాళ్ళ బాబు, వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబం అంతా డబ్బులకు ఆయన కొదవలేదు. డబ్బులు సంపాదించుకుంటానికి రాలేడు ఆయన, ఆయన సేవ చేస్తానికి వస్తుంది. కావున ఇలా మల్లారెడ్డి గారు మా ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించడం అంటే మేము పూర్వజన సుప్రము. పార్టీలందరూ కూడా, నేను పార్టీలను విమర్శిస్తలేను, అన్ని పార్టీలను కూడా ఆలోచించండి. 60 ఏళ్ల క్రితం ఏం చేశారు, మల్లారెడ్డి గారు ఏం చేశారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఈ మా పార్టీలో ఉండి పిలిచి కాదు 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 అన్నారు. మరి పిలిచి వస్తే మేము ఆయన కాళ్ళు కడుక్కొని ఎత్తి మీద పోసుకుంటాను. మేము ఆయన యొక్క అడుగుజాడలు నడిపిస్తాను. ఆయన సొంత నిధులతోటి బిర్జి చేస్తూ సోయి ఉండాలి కూడా. 10 ఏళ్ల నుండి ప్రశ్నించలేవు. ఇలా బిర్జి అవుతుంటే కూడా ఎంత ప్యాకేజీలతోటి పోయారు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మా ఇంట ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అతి భారీ మెజార్టీ మేము గట్కేసాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటామని మా ఎంపీపీ కూడా ఇలా మాకు చరిత్ర ఉందండి, రాజకీయ చరిత్ర. నాకు సర్పంచ్ ఉంది. ఇలా బండారు దాస్ గారు కానీ మా సర్పంచ్ చేసినాం, వాళ్ళ రామరెడ్డి గారు కానీ జెడ్పీటీ చేసినాం. మా 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 సీను ఇలా మండల్ ప్రెసిడెంట్ చేసిండు. మా చైర్మన్ ముల్లి జంగయ్య కూడా ఇలా చైర్మన్ అగర్నిశలు ఓర్స్తలేరు. మేము చేసిన అభివృద్ధి చర్చకు రమ్మని నేను ఆల్ పార్టీలకు నేను సవాల్ ఇస్తున్నా. మీ పత్రికా విలేకరులతోటి చర్చ చేయమని. ఇలా ఎంతమంది ఉన్నారో అంతమంది సభాముఖంగా రమ్మను, బహిరంగంగా రమ్మను. వాళ్ళు నిజాయితీ ఉంటే వాళ్ళంతా మేధావులతోటి గట్కేసర్ ప్రాంత అభివృద్ధికి దాదాపు అంజనేయుల పంతుల నుంచి, బండారు దాస్ నుంచి, రామరెడ్డి నుంచి, మేఘల సుజాత నుంచి, బండారు సీన్ నుంచి మళ్ళీ ముల్లిపావని జంగయ్య వరకు ఎవరు అభివృద్ధి చేసిర్రో మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని సభాముఖంగా నేను సవాల్ చేస్తున్నా. మేధావులు, రైతులు అందరూ, విద్యార్థులు అందరూ కూడా ఆలోచించి తెలంగాణకు బలపరచాలని, మల్లారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని నేను కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సినీ నటి హాన్సిక దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. హాన్సిక మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మై నేమ్ ఈస్ శృతి మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చినట్లు ఆమె తెలిపారు. Our film is releasing on 17 November. Very very happy. भगवान का आशीर्वाद लेने आए हैं with the entire team. So yes, thank you so much. And Vijayawada has always been special. And please go watch our film on 17th November. My name is. Yeah. Thank you. Yeah. Thank you. Automatically. Okay, madam. Our film is releasing on 17 November. Very very happy. भगवान का आशीर्वाद लेने आए हैं with the entire team. So yes, thank you so much. And Vijayawada has always been special. And please go watch our film on 17th November. My name is. Yeah. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజేఆర్ హయాంలో ఉన్న వైభవాన్ని మళ్లీ చిన్న శ్రీశైలం యాదవ్తో వస్తుంది.
రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చిన్న శ్రీశైలం యాదవ్. దొరల పరిపాలనకు ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న పోరాటం ఇది. ఖమ్మం కూరగాయల మార్కెట్లో ప్రచారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 రోజుల పాటు చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలి, లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామన్న మాజీ మంత్రి అఖిల ప్రియ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడుల కలకలం. బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు బినామీల ఇళ్లపై ఐటీ సోదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.